అందరికి దండాలన్న బాగుందిరా. ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నాం బావా? ఎవరికేముందిరా, లీడింగ్లో ఏ పార్టీ ఉందో చూడడం, ఆ పార్టీ వాడికి ఓటేసాడు అంతే కదా. ఏ పార్టీ వాడు ఎట్టంటోడైనా పర్లేదా బావా? ఆ ఎట్టంటోడు అంటే మరి అది మంచోడే ఉండాలి కదరా. మంచోడంటే ఓడు బావా? చూడు అంటే మరి అవునరా, మంచోడు అంటే ఎవర్రా? మంచోడంటే తుని అమ్మ, ఇవాళ రేపు అంత దొంగ నా కొడుకులే బావా. పొద్దునే లేవంగానే తెల్ల కడ్డ బట్టలు వేసుకొని ఎవడి కొంపలు ఉంచుదామా అని చూసేటోడే తప్ప ప్రజల గురించి పట్టించుకునేటోడే లేడా. అవునరా, అందరూ దొంగనా కొడుకులే. అవును బావా, ఏదన్నా పని పడి నాయకుని దగ్గరికి వెళ్ళామనుకో, పెద్ద పైరవి ఆడు దొరకడు, దొరికినా కానీ పని చేయడు. ప్రతిరోజు వాడి ఆస్తులు ఎట్లా పెంచుకోవాలా అనే చూస్తాడు తప్ప ప్రజల గురించి పట్టించుకునేటోడే లేడు. అవునరా, మొన్నటికి మొన్న నా భూమికి పాస్ పుస్తకం కావాలని వెళ్తే ఎంత ఇస్తామని అడిగాడు. ఎంత కావాలని అడిగాను. అరే శిలకలు బాగా పెరిగినాయి, బాగా దండిగా ఇమ్మన్నాడు. యాజలు తేవాలరా. అవును బావా, అదీగాక మన ఊరికి రోడ్లు లేవు, వడి లేదు, బస్సు లేదు. ఇదేందని అడిగితే వాళ్ళేమో కార్లల్లో వస్తుర్రు, కార్లల్లో పోతుండ్రు, పట్నంలో పంచుతుండ్రు. మనని పట్టించుకునేటోడే లేడాయే. అవునరా, ఈసారైనా బాగా ఆలోచించాలి. మన బాగోగుల గురించి ఎవడైతే చూస్తాడో ఆడికే మన ఓటు వేయాలి. అవును బావ, తోడు ఓటేసే ముందు తమ నాయకుడి గురించి ఆలోచించాలి బావ. పార్టీలు గ్రూపులు కాకుండా మనిషిని చూసి, అతని మంచితనం చూసి, అతను పనిచేసే తత్వం చూసి ఓటేస్తే మన ఊరు బాగుపడుతుంది బావ. అవునండి, ప్రతి ఒక్కరూ ఓటు వేసే ముందు బాగా ఆలోచించండి. ఏదో ఒక రాజకీయ పార్టీనో గ్రూపునో దృష్టిలో ఉంచుకొని అర్హత లేని వ్యక్తికి ఓటేసి మన భవిష్యత్తును, భావితరాల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దు. మంచి వ్యక్తి మరియు పనిచేసే తత్వం గల మనిషిని ఎన్నుకొని దేశ ఉన్నతికి, పురోగతికి తమ వంతు తోడ్పాటును అందించండి. లెట్ us vote for a right person and protect our democracy.